ఈరోజు భయ్య చెఫ్ సంజయ్ తుమ్మా గారు హౌస్ లోపలికి వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్కి ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ సుమన్ శెట్టి గారి మీద ఇచ్చిన ఎలివేషన్ అయితే నాకైతే ఫేవరెట్గా అనిపించింది. సుమన్ శెట్టి గారిని ఒక డిష్తో ఎలివేట్ చేయండి, పోల్చండి అంటే ఆయన ఒక చక్కటి సాంబార్ లాగా ఉన్నాడు. ఫస్ట్ తిన్నప్పుడు నార్మల్గా అనిపిస్తుంది, మెల్లగా నెయ్యి వేస్తాడు, తర్వాత ఆవకాయ బద్దేస్తాడు, తర్వాత అప్పడం వేస్తాడు. అలా ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళినప్పుడు తింటూ ఉంటే ఆ రుచి ఉంటుంది. నా సామి రంగా అని ఎలివేట్ చేస్తున్నప్పుడు నాలోని ఫుడీ బయటకు వచ్చాడు అని చాలా అద్భుతంగా కంపేర్ చేశారు. నిజంగా కూడా సుమన్ శెట్టి గారు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక ప్లెయిన్గా ఆయన ఏం ఆడకుండా అలా ఉండేవాడు. బట్ రాను రాను గ్రాఫ్ పెరుగుతోంది. ఎంటర్టైన్మెంట్ కానీ టాస్కుల్లో కానీ అన్నీ బాగా పర్ఫామ్ చేస్తున్నాడని నేను మనం చెప్పాను. సో అలానే సంజయ్ తుమ్మా గారు కూడా చెప్పారు. అండ్ తనుజ గారి గురించి కూడా అదే చెప్పారు. ఏంటంటే ప్రతి ఇంట్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది. మా ఆవిడ నేను చూసి ఏడుస్తుంటే ఇంట్లో తనుజ ఏడుస్తున్నప్పుడు నా మీద కోప్పడింది. అంటే బేసికల్లీ తనుజ కనెక్ట్ అయ్యే ఫ్యాన్స్ అందరూ సీరియల్ ఫ్యాన్స్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, తనుజకి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ చాలా గట్టిగా ఉంది. ముద్దమందారం సీరియల్కి తనకు బాగా కనెక్ట్ అయిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ మేకర్స్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. అండ్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల పెద్దగా ఆడినా ఆడకపోయినా తనకి ఏం పెద్ద ఫరక్ పడట్లేదు. అందరూ తనని విన్నర్ అంటున్నారు. అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అది షోలో ఆట వల్ల కాదు, ఆ సీరియల్ వల్ల కనెక్ట్ అయిన ఆడియన్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది బయట మరి ఏం చూసి ఫ్యాన్స్ అవుతున్నారో మనకు తెలియదు. సో ఆ ఎలివేషన్ ఇచ్చారు. ఇంతకీ డెమాన్ పవన్కి ఇచ్చిన ఎలివేషన్ మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే సుమన్ శెట్టి గారికి అండ్ తనుజ గారికి ఇచ్చిన ఎలివేషన్ చాలా బాగా అనిపించింది. మీకు ఇంతకు సంజయ్ తుమ్మా గారు చెప్పింది కరెక్టా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.